హలో ఎవరన్, వెల్కమ్ టు ప్రకాష్ మీడియా. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మెట్రో అవసరమా, అసలు ఎంతమంది మెట్రో ఎక్కుతారు, హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మెట్రో ఎంతమంది ఎక్కుతారు, అది ఏం అవసరం ఉందని చెప్పేసి అయితే మాత్రం మాట్లాడారు. ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఈరోజు ఇంటర్నేషనల్ కనెక్టివ్ ఉన్న ఎయిర్పోర్ట్కి ఎందుకు మెట్రో ఇవ్వలేదు, ఎందుకు డిజైన్ చేయలేదు? డిజైన్ చేసిన వాళ్ళు కూడా ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి మెట్రో డిజైన్ చేశారు. ఎవరెక్కాలి? జూబ్లీ హిల్స్లో ఉన్నోళ్ళు, బంజారా హిల్స్లో ఉన్నోళ్ళు, లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతమంది మెట్రో ఎక్కుతారు? ఇక్కడ నుంచి హైటెక్ మీరు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినా కూడా అదే స్పీడ్తో మీరు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మల్టీ యూటిలిటీ ట్రాన్స్పోర్టేషన్ అనేది హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న మధ్యలో నుంచి ఉండాలి. జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో మల్టీ యూటిలిటీ ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి. మనిషి అనేటోడే లేడు, మనిషి అనేటోడు కూడా రాడు. ఎందుకంటే హైటెక్ సిటీకి ఈ పక్కన ఆ పక్కన చెరువులో ఫారెస్టో ఏదో ఒకటి ఉంది. ఎవరెక్కాలి, ఎవరు దిగాలి? చూసారు కదా, నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి నాకు తెలిసి చాలా 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 తక్కువ మంది అయితే మెట్రో యూజ్ చేస్తారు. అక్కడ మెట్రో అవసరం లేదు. ఎందుకంటే హైటెక్ సిటీ అనేది ఐటీ హబ్, మనందరికీ తెలిసిందే. హైటెక్ సిటీలో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఎవరు ఉంటారు? ఫారెన్ నుంచి వచ్చే క్లయింట్స్ కావచ్చు, వివిఐపీలు కావచ్చు. అంటే ఒక కేటగిరీకి చెందిన వాళ్ళు మాత్రమే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. కామన్ పీపుల్ కన్నా హై లెవెల్ ఒక కంపెనీ సీఈఓ, అంటే హైటెక్ సిటీకి ఐటీ రిలేటెడ్కి సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళే అక్కడ నుంచి వస్తారు తప్ప నార్మల్గా మన రెగ్యులర్గా వాడే ప్యాసింజర్స్ అయితే మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో వాస్తవం అయితే 100% ఉంది. చాలామందికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా సరే కూడా ఎందుకో చాలామందికి నచ్చదు. అంటే ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం అని చెప్పి ఇప్పుడిప్పుడైతే అర్థమవుతుంది. బట్ ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్పారో అర్థం చేసుకోవాలి మనం కూడా. తెలంగాణ రాష్ట్రం ఒక పైసలు ఒక దగ్గర పెడుతుందంటే దానివల్ల ఎంతమందికి ఉపయోగం కలుగుతుంది, దేనికి ఉపయోగం కలుగుతుంది అన్నది తెలిసి ఉండాలి. ఇప్పుడు ఎవరైతే ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీకి వస్తారో వాళ్ళందరూ వేరే లెవెల్, అంటే చాలా పెద్ద పెద్ద లెవెల్, సిఈఓ, సిఎఫ్ఓ, సిఎక్స్ఓ, ఐటీలో పెద్ద పెద్ద పొజిషన్ ఉండేటోళ్ళే వస్తారు అడిగించి. వాళ్ళందరికీ ఆల్రెడీ వాళ్ళ కంపెనీ క్యాబ్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళందరికీ డెడికేటెడ్ క్యాబ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ ఎవరు కూడా మెట్రో మీదనో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీదనో డిపెండ్ అయ్యే అవసరం లేదు ఎవరు కూడా. ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీ వచ్చేటోళ్ళకి వాళ్ళందరికీ అంటే చాలామందికి తెలియదు అది ఎట్లుంటుంది. అంటే ఒక లీడరు ఒక బయట నుంచి విజిటింగ్కి పోయిందా, లేకపోతే క్లయింట్ ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చిన క్లయింట్ అని ఎవరైనా సరే కూడా వాళ్ళందరికీ 1 అవర్ ముందు నుంచే ఎయిర్పోర్ట్లో వాళ్ళ కంపెనీ నుంచి క్యాబ్స్ కావచ్చు, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, చిన్న చిన్నవి కూడా కాదు, ఏదో తూమాప్ కార్లు కూడా పెట్టారు వాళ్ళకి. వాళ్ళ రేంజ్ అది కాబట్టి పెద్ద పెద్ద టయోటా వెల్ఫేర్లు, రేంజ్ రోవర్లు, బెంజ్లు, మెర్సిడెస్, బిఎండబ్ల్యూలు, అంటే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళకి ఇండియాకి వెల్కమ్ చేసే రేంజ్ అట్లుంటుంది. హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళేది ఎంతమంది? ఎవరైతే జాబులు చేసేటోళ్ళో వాళ్ళు, లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీకి ఎవరైతే జాబులు వస్తూ వీళ్ళకు కేవలం ఈ తక్కువ మంది కోసం అన్ని పైసలు పెట్టి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మెట్రో వేసేది అయితే అవసరం లేదని చెప్పేసి అయితే మాత్రం నేను కూడా రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నా. ఎందుకంటే ప్రజల పైసలతో కట్టేది ఏదైనా సరే కూడా ప్రజలకు ఉపయోగపడాలి. తెలంగాణ ప్రజల పైసలతో తెలంగాణ ప్రజలకి కడుతున్నారంటే అది ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడాలి. అది ఇప్పుడున్న మెట్రో ఏదైతే అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మెట్రో వేసిందో ఇప్పుడు నడుస్తున్న మెట్రో అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంటే డిజైను, ఆ రూట్ మ్యాపింగ్ అంతా అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఆల్రెడీ పిల్లర్లు అవన్నీ స్టార్ట్ చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. వాళ్ళు ఒక క్లారిటీతో ఈ ఏరియాలో బాగా ఉపయోగపడుతుందన్న ఒక క్లారిటీతో చేసారు కాబట్టి ఈరోజు అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మెట్రో. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మెట్రో రన్ అవుతుందంటే అప్పుడున్న ముందు చూపు. నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రపోజల్ తీసుకొస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఈరోజు అది ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చింది. రేపు పొద్దున్న ఇప్పుడు గడుతున్న మెట్రో కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే డిజైన్ ఇచ్చి ఏదైతే రూట్ మ్యాపింగ్ చేసి ఇచ్చారో అందులోని చేంజెస్ చాలా చేశారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు చేంజెస్ చేశారు అని చెప్పంటే ఎక్కడ జనసంద్రోహం ఎక్కువ ఉంటే, ఎక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ డిపెండెన్స్ ఉంటే అక్కడ ఉంటే మెట్రోకి ఒక రీజన్ ఉంటుంది, పబ్లిక్ కూడా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. అది ఖచ్చితంగా 100% కరెక్ట్. ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. రేవంత్ రెడ్డి గారికి అన్న మాటలు ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచన చాలా మంచి ఆలోచన. పైసలు వేస్ట్ కాకుండా అడ్డదిడ్డంగా ఏదో అక్కడ మెట్రో వస్తుందని చెప్పేసి రియల్ ఎస్టేట్ని పెంచనీకో ఆ ఆలోచన కాకుండా ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది, మనం కట్టింది ఎంత వినియోగించుకుంటున్న ప్రజలు అన్నదే రేవంత్ రెడ్డి గారి ఆలోచన నిజంగా. ఎందుకంటే ఇప్పుడున్న మెట్రో మీరు కరెక్ట్గా పీక్ అవర్స్లో చూడండి, మీకు కనీసం నిలబడిన కూడా ప్లేస్ దొరకదు, అంత ఆ రేంజ్లో ఉంది మెట్రో ఇప్పుడు. అంటే అది వర్త్. అది
ప్రభుత్వం పెట్టిన పైసలు ఖచ్చితంగా అది వర్తది. ప్రభుత్వం ఖర్చు పెట్టిన దానికి ప్రతి రూపాయికి డబుల్ వస్తుంది ప్రభుత్వానికి. ఎల్ఎన్టీ ప్రాజెక్టు ఒక గొప్పగా అంటే చాలామందికి చాలా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ మనందరికీ తెలిసిందే. అది నేను మళ్ళీ చెప్పే అవసరం లేదు. మెట్రో జర్నీ ఎట్లుంటుంది అనేది మనందరికీ తెలిసిందే. ఎంఎంటీఎస్ అంటే ఎంఎంటీఎస్కి ఒక 2-3 గంటల కన్నా తొందరగా అవుతుంది జర్నీ. ఆఫీసులకు వచ్చేటోళ్ళకైతే అసలు ట్రాఫిక్ లేకుండా వాళ్ళ ఆనందం. బట్ ఏంటంటే పబ్లిక్ ఎక్కువ, మనకున్న మెట్రో ట్రైన్స్ తక్కువైపోవడం వల్ల చాలా అంటే చాలా ఎట్లా అంటే ఆ డోర్ సెన్సర్ కూడా పనిచేయనంత క్రౌడ్ అవుతుంది ప్రజెంట్. ఆ క్రౌడ్ తగ్గించాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఉన్నదానికి కంటిన్యూస్గా ఎక్కడికైతే పబ్లిక్ ఎక్కువ జర్నీ చేస్తున్నారో అక్కడ డిసైడ్ చేసి దానికి వేస్తేనే కరెక్ట్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎవరన్నా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏదైనా అన్నారంటే ఊరికే రేవంత్ రెడ్డి గారిని కామెంట్ చేయడం కాకుండా ఒకసారి ఆలోచించాలి. అరే ఎందుకు ఈ మాట మాట్లాడిండు, సీఎం గారు ఎందుకు ఈ చేంజెస్ చేస్తుండ్రు. నిజంగానే సీఎం గారు చెప్పినట్టు ఇప్పుడు హైటెక్ సిటీ, ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ దీనిలో మెట్రోలో ఎవరు ప్రయాణిస్తారండి? ఆ ఏరియా అంతా పాష్ ఏరియా కదా, కాస్ట్లీ ఏరియా కదా అది. వాళ్ళందరికీ సినిమా హీరోలు కావచ్చు, పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు కదా, బిజినెస్ మ్యాన్లు, ఇల్లు కదా ఉండేది అక్కడ. వాళ్ళకి మెట్రో ఏం అవసరం వాళ్ళకి? వాళ్ళ ఓన్ కార్లోనే పోతారు ఓఆర్ఆర్కి. అటన్నింటికి దగ్గర ఓఆర్ఆర్ జంక్షన్ ఖచ్చితంగా రేవంత్ గారు చెప్పినట్టు ఓఆర్ఆర్ జంక్షన్ ఉంది. వాళ్ళు కార్లో పోతారు, ఆన్ టైంకి వస్తారు. మెట్రో కోసం వెయిట్ చేసి టికెట్ తీసుకుని ఇదంతా టైం వెయిట్ చేసుకోరు కదా. ఈవెన్ ఐటీ సెక్టర్లో ఉన్నోళ్ళు కూడా ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళ కంపెనీ అన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది. ఈవెన్ క్యాబ్తో సహా, ఫుడ్తో సహా, హోటల్తో సహా. ఇది కార్పొరేట్ సిస్టమ్. ఇది ఒక కార్పొరేట్గా ఒక పొజిషన్కి నువ్వు వచ్చినావంటే నీ అవసరాలన్నీ కంపెనీ చూసుకుంటుంది. వాళ్ళు మెట్రో కోసం వెయిట్ చేసి మెట్రోకి టికెట్ తీసుకొని మెట్రో వచ్చిన తర్వాత మళ్ళీ కింద ఇంక వేరే క్యాబ్ తీసుకొని ఆఫీస్కి వచ్చి ఇదంతా ఉండదు వాళ్ళకి. ఆఫీస్లో క్యాబ్ ఎక్కితే ఎయిర్పోర్ట్లో దిగుతారు, ఎయిర్పోర్ట్లో క్యాబ్ ఎక్కితే ఆఫీస్లో దిగుతారు. ఎందుకంటే వాళ్ళకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకున్న క్లయింట్స్కి కావచ్చు, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ క్లయింట్ కావచ్చు, వాళ్ళకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు మెట్రో మీద అయితే డిపెండ్ అయ్యే అవసరం వాళ్ళకి లేదు. మేబీ ఒక వ్యూ పరంగా ఎవరికైనా ప్రజెంటేషన్ పరంగా ఇక్కడ మెట్రో ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. బట్ అది ప్రజలకైతే ఉపయోగపడదు. అది ప్రజెంటేషన్ పరంగా ఓకే తప్ప ప్రజలకైతే ఉపయోగపడదు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో దాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ మద్దతు ఇవ్వాలి. తెలంగాణ ప్రజలు మద్దతు ఇస్తే ఆ కొత్త రూట్లు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త రూట్లకి ఎందుకంటే చాలామంది సఫర్ అవుతారు. ఇప్పుడు చార్మినార్ ఇక్కడ దిక్కు పోవాలంటే కూడా చాలామందికి ఇబ్బంది అవుతుంది ఈ ట్రాఫిక్ అదంతా. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త దానిలో కనుక ఆ ఏరియాలన్నీ కనుక ఇంక్లూడ్ అయినాయి అంటే ఖచ్చితంగా ఇక్కడ పటాన్ చెరువు దిక్కు కావచ్చు, ఇవన్నీ ఇంక్లూడ్ అయినాయి అంటే పబ్లిక్ హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా అక్కడ దిక్కు పోతారు. ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు ఈ మాట ఎందుకు మాట్లాడారు, అంత పెద్ద ఈవెంట్లో ఈ టాపిక్ తీసుకొచ్చి మాట్లాడారంటే ఖచ్చితంగా ఆ టాపిక్ ఇంపార్టెంటే కాబట్టే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఏదో రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే తొట్టుగా మాట్లాడారు మనందరికీ తెలిసిందే. వాస్తవాలకు దగ్గరగా ఉన్న సీఎం, పరిస్థితులను అర్థం చేసుకునే సీఎం, తెలంగాణను ఎట్లన్నా సరే కూడా ఒక మంచి పొజిషన్లో అప్పులు పప్పలు చేసి కాకుండా కష్టపడి తెలంగాణ అభివృద్ధి చేసి తెలంగాణకు ఒక దారి చూపించాలన్న ఖచ్చితంగా ఉన్న సీఎం. ఖచ్చితంగా మీ అందరూ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఇంతకు 10 మంచి చేసి చూపించే వ్యక్తి. కాబట్టి నేను నమ్ముతున్నా రేవంత్ రెడ్డి గారు అట్లా చేస్తారని చెప్పి. మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లు చేయండి. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రూట్కి అసలు కరెక్టా లేదో మీరు కామెంట్ చేయండి. దీనికోసం ఇంకో వీడియో చేద్దాం. జై హింద్.